హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఇప్పుడు మనం వచ్చేసరికి నేషనల్ హైవే NH16 పైన అయితే ఉన్నాము. ఎగ్జాక్ట్గా మనం చిలుకూరుపేట నుంచి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ అయితే వచ్చామన్నమాట. చిలుకూరుపేట టౌన్కి వచ్చేసరికి 7 ఉంటుంది. ఎస్కార్ట్స్కి వచ్చే దూరం వచ్చేసరికి మేము 4 వచ్చాము. టౌన్ ఎగ్జాక్ట్ బస్ స్టాండ్ వచ్చేసరికి మీకు 7 వస్తుంది అనమాట. ఈ ఏరియాలో మనకు ఒక ల్యాండ్ అనేది సెంట్ వచ్చిందండి. 3 ఎకరాల 57 సెంట్ల ల్యాండ్ అనమాట. ఇది బెస్ట్ కమర్షియల్ పర్పస్కి అయితే యూజ్ అవుతుంది. ఈ ల్యాండ్ చూపిస్తూ దీని యొక్క డీటెయిల్స్ అన్నీ నేను కవర్ చేస్తాను. టోటల్ డీటెయిల్స్ చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా నలుగురితో పంచుకోండి. ఇక నేను ల్యాండ్ చూపిస్తూ మీకు డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఎగ్జాక్ట్గా నేను నేషనల్ హైవే నుంచి డైరెక్షన్ అనేది చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా ఇది నేషనల్ హైవే అండి, NH16 అనమాట. ఇది వచ్చేసరికి మీకు విజయవాడ నుంచి చెన్నై కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే అందరికీ తెలిసిందే. NH16 ఇంతకుముందు NH5 అండి, ఇప్పుడు మారింది NH16 అయింది. ఇది NH16 ఎగ్జాక్ట్గా మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి విజయవాడ వచ్చేసరికి 82 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. విజయవాడ 82 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చిలుకూరుపేట 7 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్లో ల్యాండ్ అనేది సేల్కి అయితే వచ్చిందండి. కమర్షియల్ బిట్ కాదండి. ఈ రోడ్ నుంచి మీకు జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలో అయితే ల్యాండ్ అయితే ఉంటుంది. మంచి బిట్ అండి. ఇది కోల్డ్ స్టోరేజ్ కోసం కానీ ఫంక్షన్ హాల్ కోసం కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక డైరెక్ట్ నేను ల్యాండ్ దగ్గరికి తీసుకెళ్తాను, పదండి. ఎగ్జాక్ట్గా మనం ల్యాండ్ దగ్గర అయితే ఉన్నామండి. క్లియర్గా మీరు చూడొచ్చు. ఇది మీకు ల్యాండ్ అనమాట. పక్కా మీకు ఎంత ఉంటుందంటే రెక్టాంగిల్ షేప్ అయితే పక్కాగా ఉంటుందన్నమాట. అంటే ఎటు పెరగదు, ఎటు తగ్గదు, ఒక చెక్కలాగా ఉంటుంది అనమాట మీకు ల్యాండ్ కూడా. ఇది మీకు ల్యాండ్. దీని ముందర మీకు కమర్షియల్ పరంగా ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా ఉంది. క్లియర్ చూసుకోవచ్చు మీరు. అంటే ఈ ఏరియాలో మీకు కమర్షియల్ పరంగా కూడా ఉంటుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మీకు పెట్రోల్ బంక్ ఏదైతే మీకు హైవే సైడ్ ఉందో, హైవేకి సెకండ్ బిట్ అవుతుంది అనమాట. ఇవన్నీ మీకు ఇది హైవే, ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ బిట్, ఇది సెకండ్ బిట్. దీని పక్కన ఇంకోటి ఫస్ట్ బిట్ ఉంది. ఈ ల్యాండ్కి దారి వచ్చేసరికి మనం అటు నుంచి వచ్చామన్నమాట. ఈ కోల్డ్ స్టోరేజ్ నుంచి హైవేకి ఒక కనెక్టివిటీ ఉంది. జస్ట్ ఒక 100 మీటర్సే ఉంటుందన్నమాట. అది ఆల్మోస్ట్ 40 ఫీట్ డొంక రోడ్ అండి. ఇది 40 ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది. ఈ లారీస్ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాయి ఇక్కడ నుంచి మీకు. ఇది కూడా మీకు ఈ ల్యాండ్ కూడా దీని ఆపోజిట్ ఫేజింగ్తో అయితే ఉంటుంది. 3 ఎకరాల 57 సెంట్లు అండి. ప్రైస్ వచ్చేసరికి ఎకరం వచ్చేసరికి 80 లక్షలు కోట్ చేయడం జరుగుతుంది. అది నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట. నెగోషియేషన్ అనేది డైరెక్ట్ ఓనర్తో అయితే మీరు మాట్లాడుకోవచ్చు. క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. మీకు సాయిల్ కూడా బ్లాక్ సాయిల్ అయితే ఉంటుంది. సెమీ కమర్షియల్ పరంగా అయితే యూజ్ అవుతుంది అనమాట. క్లియర్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మీ వెహికల్స్ అనేవి పాస్ ఆన్ అవుతూనే ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇది నేషనల్ హైవే. మీకు ఇది నేషనల్ హైవే. ఇక్కడ కూడా మీకు అన్ని కమర్షియల్ పరంగా ఈ చుట్టూ ఇక్కడ వరకు మీకు చిలుకూరుపేట టౌన్ అనేది ఇక్కడ వరకు మీకు వచ్చేసింది అనమాట. ఈ ప్లేస్ వరకు మీకు కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది. అంటే మీకు అక్కడ రెస్టారెంట్స్, డాబాస్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇది మీకు ల్యాండ్ చుట్టూ మరి క్లియర్గా ఎగ్జాక్ట్గా ఈ గట్టు నుంచి ఎగ్జాక్ట్గా మీకు రెక్టాంగిల్ షేప్ అయితే పర్ఫెక్ట్ రెక్టాంగిల్ షేప్ అయితే ఉంటుందన్నమాట. ఇదండి ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్. మీకు నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను. దానికైతే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 1 డే బిఫోర్ అనేది నాకు ఇంటిమేషన్ చేయాలండి. అలాగే సైట్ విజిటింగ్ ఛార్జెస్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉంటాయి. ఆ సైట్ విజిటింగ్ ఛార్జెస్ అనేవి నేను జెన్యూన్ బయర్స్ని ఐడెంటిఫై చేయడం కోసం మాత్రమే పెట్టాను. అవి డిడక్టబుల్ అండి. మీరు ఇచ్చే కమిషన్లో ఫైనలైజ్ అయిన తర్వాత మీరు ఇచ్చే కమిషన్లో డిడక్ట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా నలుగురితో పంచుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.